గెలుపోటములకి ఎమోషన్ అన్నటువంటిది కూడా చాలా కీలకం. అది తమిళనాడు లాంటి రాజకీయాల్లో చాలా కీలకం. ఈవెన్ ఆంధ్రాలో కూడా చంద్రబాబుని తొక్కేస్తున్నారు, లేకపోతే అమరావతిని తొక్కేస్తున్నారు, కమ్మ సామాజిక వర్గాన్ని తొక్కేస్తున్నారు అన్నటువంటి కసితో వచ్చినటువంటి వ్యతిరేకతే జగన్ ఓటంలో కీలక పాత్ర పోషించింది. అట్లాగే ఒకప్పుడు చంద్రబాబు అణచేస్తున్నారు అన్నటువంటి కోపంతో వచ్చినటువంటిదే ఇతర ప్రాంతాలకు అన్యాయం చేస్తున్నారు అన్నటువంటి ఆవేశంలో నుంచి వచ్చింది 2019లో ఓటమి. కాబట్టి గెలుపోటములలో ఇవి చాలా కీలక పాత్ర పోషిస్తుంటాయి. తమిళనాడులో ఇది మరింత ఎక్కువ. ఒకళ్ళు అన్యాయం చేశారు, కరుణానిధి అన్యాయం చేశాడు అంటూ జయలలిత రోడ్డెక్కితే ఆమెను గెలిపించారు. జయలలిత అన్యాయం చేస్తుందని కరుణానిధి రోడ్డెక్కితే ఆయన్ని గెలిపించారు. కాబట్టి అట్లా ఎమోషన్స్ మధ్యన సాగింది. ఈలోపు సంక్షేమ పథకాలతో డైరెక్ట్ గెలిచింది, ఎమోషన్ ఏం లేకుండా గెలిచింది ఏఐఏడిఎంకేనే వరుసగా 2 సార్లు. అయితే డిఎంకే ప్రస్తుతం నెక్స్ట్ గట్టి పోటీ ఇవ్వాలంటే ఏఐఏడిఎంకే దగ్గర ఇప్పుడు ఏ ఎమోషనల్ టాపిక్ లేదు. ఇప్పుడు ఎమోషనల్ టాపిక్ని జనం మీదకి తీసుకొచ్చినటువంటి వాడు అన్నామలై, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు. ఏఐఏడిఎంకేని పక్కన పెట్టి ముందుకు సాగుతూ అన్నామలై చేసినటువంటి కీలకమైనటువంటి అడుగు ఏదైతే జరుగుతున్నటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా అంటూ ఏకంగా కొరడా దెబ్బలు కొట్టుకుంటూ ఆ పైన చెప్పులు కూడా వేసుకున్నట్టు డిఎంకే ప్రభుత్వాన్ని కుప్పకూలుస్తానని చేసినటువంటి ప్రకటన ఓ రకంగా చెప్పాలంటే ఈ యొక్క ఎమోషన్ని ఆరంభించడం. రాబోయే రోజుల్లో ఈ ఎమోషన్స్ చాలా పతాక స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోంది. సక్సెస్ అవుతారో లేదో చూడాలి.